ఓం నమో భగవతే రుద్రాయ. మనం వేదములో కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ 3 కాండలు కూడా వేదములో ఉన్నవి. అవే విషయములను మనం వేదాంతపరంగా ప్రస్థానత్రయంలో కూడా చూసుకుంటే భక్తి, ఉపాసన, కర్మ, భక్తి, జ్ఞానం, ఆ విధంగా 3 కాండలను తీసుకున్నారు. మరి రుద్రం ఒకటి ఉంది యజుర్వేదములో. రుద్రం కూడా మంత్ర సంహితే కదా, మంత్రాలే ఉన్నాయి ఇందులో కూడా. మరి ఈ మంత్రాలు ఏం చెబుతున్నాయి, ఇందులో ఉన్నటువంటి విషయమేంటి అని ఆకాంక్ష వచ్చేటప్పుడు ఇందులో కూడా కర్మ, ఉపాసన, జ్ఞానం ఈ 3 కూడా ఉన్నాయని మనం చెప్పాలి. మరి ఈ వేద మంత్రములు ఏం చెప్తున్నాయి? మొట్టమొదట కర్మను గురించి బోధిస్తున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కర్మ లేకుండా, కర్మ చేయకుండా ఎవరు ఉండలేరు కనుక కర్మ చెయ్యాలి. మరి ఏ కర్మ చెయ్యాలి అని సంశయం వచ్చేటప్పుడు వేద విహితమైనటువంటి కర్మని ఆచరించాలనేటువంటి విధిని విధిస్తుంది వేదం. అందుకనే శతరుద్రీయం జుహోతి అంటుంది. శతరుద్రీయం జుహోతి అంటే శతరుద్రీయము ద్వారా మీరు హోమం చెయ్యండి, శతరుద్రీయం ద్వారా కర్మను ఆచరించండి అని చెప్తుంది వేదం. రుద్రోవ ఏషయదగ్ని అంటుంది. ఎందుకు అంటే ఈ రుద్రములో అగ్ని ఉంది అంటే అగ్నిస్వరూపుడే శివుడు, అగ్నిస్వరూపుడే ఆ పరమేశ్వరుడు. కాబట్టి ఆ పరమేశ్వరుని గురించి మనం ఈ రుద్రం ద్వారా, రుద్రంలో ఉన్నటువంటి మంత్రాల ద్వారా మనం హోమం చెయ్యాలి, కర్మను ఆచరించాలి అని కర్మని విధిస్తుంది వేదం. ఆ కర్మ ద్వారా మనం అంతఃకరణాన్ని శుద్ధం చేసుకుంటూ అంతఃకరణం శుద్ధం చేసిన తర్వాత ఉపాసనకు వెళ్ళాలి. కర్మ అని చిత్తశుద్ధ్యర్థం. మరి కర్మలన్నీ దేనికి అంటే చిత్తశుద్ధి కొరకు. మనం అనేకమైనటువంటి కర్మలు చేస్తూ ఉంటాం. దుష్కర్మలు చేస్తాం, సుకర్మలు చేస్తాం. మరి దుష్కర్మలు, సుకర్మలను బోధిస్తుంది వేదం, దుష్కర్మలను నిషేధిస్తుంది వేదం. ఆ సుకర్మలు కూడా ఏవైతే మంచి కర్మలు ఉన్నాయో, పుణ్యకర్మలు ఉన్నాయో, ఆ కర్మల ద్వారా మనకు పుణ్యం వస్తుంది. కాబట్టి పుణ్యకర్మలనే ఆచరించాలని వేదం బోధిస్తుంది. అదే పుణ్యకర్మ. ఆ పుణ్యకర్మ వల్ల మనకేమొస్తుందంటే సుఖం వస్తుంది. ఎవరైనా ఈరోజు సుఖంగా ఉన్నారు అంటే దానికి పూర్వము ఏదో పుణ్యం చేసుకున్నారని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ పుణ్యం ద్వారా ఇప్పుడు సుఖంగా ఉన్నారు.